ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్. డే 36 ఫిబ్రవరి 5. మొదటి భాగంగా న్యాయాధిపతులు 16వ అధ్యాయము 17వ అధ్యాయము చదువుకుందాం. మీరు ఎవరైనా మొదటిసారిగా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బైబిల్ చదివి ఛానల్లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా నాతో పాటు 6 నెలల బైబిల్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన వారు ఉంటే కనుక వాళ్ళు కూడా లింక్ని షేర్ చేయండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయము చదువుకుందాం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యుద్ధకు చేరాను. సంసోను అక్కడికి వచ్చేనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదామనుకొని పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండేరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వార బంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను. పిమ్మట అతడు షోరేకు లోయలనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యుద్ధకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమేలాగో అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1100 వెండి నాణములను నీకిచ్చేదమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో నేను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, సంసోను 7 నిర్వంజి చువ్వలతో నన్ను బంధించినడలా నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పెను. ఫిలిస్తీన్ల సర్దారులు 7 నిర్వంజి చువ్వలను ఆమె ఎద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతన్ని బంధించెను. మాటున నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండిరి. కనుక ఆమె, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను. కనుక అతని బలము తెలియబడలేదు. అప్పుడు దెలీలా, ఇదిగో నువ్వు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి. నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా అతడు, పేనిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినడలా నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. అంతటా దెలీలా పేనబడిన కొత్త తాళ్ళను తీసుకొని వాటితో అతన్ని బంధించి, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండి వారు అంతఃపురంలో నుండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగును వలె ఆ తాళ్ళు తెంపెను. అప్పుడు దెలీలా, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడుతివి. నేను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా అతడు, నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగకొట్టి, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడతీసుకొని పోయాను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివి అని అతనితో అనెను. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉన్నాను. నా తల మీదికి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసినడలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయంను తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీన్ల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతే నాకు తెలిపినని ఫిలిస్తీన్ల సర్దారులను రూపాయలను చేత పట్టుకొని ఆమె యుద్ధకు రాగా ఆమె తన తొడల మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరం చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీగృహంలో తిరగలి విసిరివాడాయెను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాను.
ఫిలిస్తీన్ల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోగునకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయంలో సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదాం రండని సంసోనును బందీగృహం నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలవపెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారంగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీన్ల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారి దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీన్లను చనిపోదముగాక అని చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతన్ని మోసుకొని వచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను. న్యాయాధిపతులు 17వ అధ్యాయము. మీకానునొకడు ఎఫ్రాయిమీల మన్యదేశంలో ఉండెను. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకొని నా రూకలు అనగా నీవు ప్రమాణం చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ 1100 వెండి రూకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసుకుంటునని ఆమెతో చెప్పగా అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అనెను. అతడు ఆ 1100 రూకలను తన తల్లికి మరలా నీయగా ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకున్న ఈ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరలా అది ఇచ్చేదనెను. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమ స్వరూపమైన పోత విగ్రహంను చేయగా అది మీకా ఇంట ఉంచబడెను. మీకా అను ఆ మనుష్యునికి దేవమందిరం ఒకటి ఉండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయెను. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చిరి. యూదా బెత్లెహేంలో నుండిన తర్వాత యూదా వంశస్థుడైన ఒక యవనుడుండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. ఆ మనుషుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలెనని యూదా బెత్లెహేం నుండి బయలుదేరి ప్రయాణం చేయొచ్చు ఎఫ్రామీల మన్యదేశంలోనున్న మీకా ఇంటికి వచ్చెను. మీకా, నువ్వెక్కడి నుండి వచ్చితివని అతన్ని అడగగా అతడు, నేను యూదా బెత్లెహేం నుండి వచ్చిన లేవీయుడను, నాకు దొరకగల చోట నివసించుటకు పోవుచున్నానని అతనితో అనెను. మీకా, నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము. నేను సంవత్సరంనకు నీకు 10 వెండి రూకలను 1 దుస్తు బట్టలను ఆహారంను ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనుషుని యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవనుడు అతని కుమారులలో ఒకని వలె ఉండెను. మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట నుండెను. అంతటా మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియనను అనుకొనెను. న్యాయాధిపతులు 18వ అధ్యాయము. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. మరియు ఇశ్రాయేలు గోత్రములలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యము పొంది ఉండలేదు. కనుక ఆ కాలమున వారు నివసించుటకు తమకు స్వాస్థ్యము వెతుకుకొనుటకై వారు బయలుదేరి ఉండేరి. ఆ దేశ సంచారం చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుషులను జోర్యా నుండి ఎస్తాయేలు నుండి పంపి మీరు వెళ్ళి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా వారు ఎఫ్రామీల మన్యముననున్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా ఇంటి యొద్ద ఉన్నప్పుడు లేవీడైన ఆ యవ్వని స్వరమును పోల్చి ఆ వైపునకు
తిరిగి అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడగగా, అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి, మీకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడినై ఉన్నానని వారితో చెప్పాను. అప్పుడు వారు, మేము చేయబో పని శుభమవునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించుమని అతనితో అనగా, ఆ యాజకుడు, క్షేమంగా వెళ్ళుడి, మీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను. కాబట్టి ఆ 5 మనుషులు వెళ్ళి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సీదోనీల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికార బలము పొందిన వాడెవడనూ లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమానపరచగలెవడును ఆ దేశంలో లేకపోవుటయు, వారు సీదోనులకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము చేయకుండుటయు చూచిరి. వారు జొర్యాలోను ఎస్తాయేలులోను ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా, వారు, మీ తాత్పర్యమేమిటని అడిగిరి. అందుకు వారు, లెండి, వారి మీద పడుదము, ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది. మీరు ఊరకనున్నారేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకునుడి. జనులు నిర్భయముగా నున్నారు కనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కల విశాలమైనది. దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును. భూమిలోనున్న పదార్థములలో ఏదియూ అచ్చట కొదువలేదనిరి. అప్పుడు జొర్యాలోను ఎస్తాయోలులోనున్న దానీయులైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడ నుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి. అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానీయుల దండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమటనున్నది. అక్కడ నుండి వారు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి. కాబట్టి లాయిషు దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు తమ సహోదరులను చూచి, ఈ ఇండ్లలో ఏఫోదును, గృహదేవతలను, చెక్కబడిన ప్రతిమయు, పోత విగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా? మీరేమి చేయవలెనో దాని యోచన చేయుడనగా, వారు ఆ తట్టు తిరిగి లేవీయుడైన ఆ యవ్వనుడున్న మీకా ఇంటికి వచ్చి అతన్ని కుశల ప్రశ్నలు అడిగిరి. దానీయులైన ఆ 600 మంది తమ యుద్ధాయుధములు కట్టుకొని గవిని వాకిట నిలుచుండగా, దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు లోపల చొచ్చి ఆ ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకొనిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన ఆ 600 మంది మనుషులతో కూడా గవినెదుట వాకిట నిలిచి ఉండెను. వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు, మీరేమి చేయుచున్నారని వారిని అడగగా, వారు, నీవు ఊరకుండము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము. ఒకరింటి వారికి యాజకుడవై ఉండుట నీకు మంచిదా? ఇశ్రాయేలులో ఒక గోత్రమునకు కుటుంబమునకును యాజకుడివై ఉండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును, గృహదేవతలను, చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనుల మధ్య చేరెను. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను, పశువులను, సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకొని పోయిరి. వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిండ్లవాడు పోగే దానీయులను వెంటాడి కలుసుకొని వారిని పిలువగా, వారు తమ ముఖములను త్రిప్పుకొని, నీకేమి కావాలెను? ఇట్లు గుంపు కూడా నేల అని మీకాను అడిగిరి. అందుకతడు, నేను చేయించిన నా దేవతలను, నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవచ్చున్నారే. ఇంకా నా యుద్ధ ఏమీ ఉన్నది? నీకేమీ కావలేననుచున్నారే? అదేమన్నా మాట అనగా, దానీయులు, నీ స్వరము మాలో నెవనికిని వినబడనీయకుము. వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో. అప్పుడు నీవు నీ ప్రాణమును, నీ ఇంటి వారి ప్రాణమును పోగొట్టుకొందువని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్ళిరి. వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించిన వాడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాను. మీకా చేసిన దానిని, అతని యొద్దనున్న యాజకుని వారు పట్టుకొని సుఖముగాను నిర్భయంగానున్న లాయిషు వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్నిచేత ఆ పట్టణంను కాల్చివేసిరి. అది సీదోనుకు దూరమై ఉన్నందున వారికి అన్యులతో సాంగత్యమేమీ లేనందునను వారిలో ఎవడనూ తప్పించుకొనలేదు. అది బెత్రెహోబునకు సమీపమైన లోయలో ఉన్నది. వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు. దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనువడును గెర్షోను కుమారుడైన యోనాతానను వాడును వాని కుమారులను ఆ దేశమును చెరపట్టబడు వరకు దానీల గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము షీలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.